ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'రాజాసాబ్'. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని మారుతి తీస్తుండగా తమన్ సంగీతం ఇస్తున్నాడు. తాజాగా 'రాజాసాబ్'కు సంబంధించిన సాంగ్స్ అప్డేట్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చారు. ఇందులో 6 పాటలు ఉంటాయని, అందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు ఒక డ్యూయెట్, ఐటెమ్ సాంగ్, రీమిక్స్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ప్రీ క్లైమాక్స్ సాంగ్, 'రాజాసాబ్' వరల్డ్‌కు థీమ్ సాంగ్ ఉండబోతున్నాయని తెలిపారు. నేషనల్ వైడ్ మ్యూజిక్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రీమిక్స్ సాంగ్ చేయబోతున్నామని, మొత్తంగా మూవీ ఓ ఫెయిరీ టేల్‌ని తలపిస్తుందని అన్నారు. అలాగే జపాన్‌లోనూ ఆడియో ఫంక్షన్‌ని జరుపుకోబోతున్నారని, అందుకోసం జపనీస్ వర్షన్‌లో పాటను చేయబోతున్నామని తమన్ తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ 'రాజాసాబ్'పై మొదట్లో ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. అలాంటిది కొన్ని పోస్టర్లు విడుదలవ్వగానే దీనిపై బజ్ మామూలుగా క్రియేట్ అవ్వలేదు. ఆ తర్వాత 'రాజాసాబ్' నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్‌ను ఖుషి చేయడానికి తమన్ వచ్చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఈ మూవీలోని ప్రతి పాటకు సంబంధించిన అప్డేట్‌ను అందించాడు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కు ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్‌లో అయితే ప్రభాస్ పేరు చెప్తే గుర్తుపట్టని వారు ఉండరన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే జపాన్‌లోనే 'రాజాసాబ్' ఆడియో లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిపాడు తమన్. అంతేకాకుండా అక్కడి ఫ్యాన్స్ కోసం జపనీస్ వర్షన్‌లో ఒక పాట కూడా కంపోజ్ చేస్తున్నట్లు బయటపెట్టాడు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉంటాయో కూడా చెప్పుకొచ్చాడు. 'రాజాసాబ్'లో ఒక మాస్ పాట కూడా ఉండబోతోందని తమన్ హామీ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక మాస్ సాంగ్‌తో రాబోతున్నాడు. ఈ సినిమాలో ఒక డ్యూయెట్ కూడా ఉండబోతుంది. దాంతో పాటు 'రాజాసాబ్' వరల్డ్ థీమ్ సాంగ్ ఉంటుంది. ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక ఐటెమ్ సాంగ్, సెకండ్ హాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో కలిసి ప్రభాస్ పాట కూడా ఒకటుంటుంది అని పూర్తిగా బయటపెట్టేశాడు తమన్. దీంతో చాలా రోజులుగా ప్రభాస్‌ను పక్కా మాస్ యాంగిల్‌లో చూడాలని అనుకుంటున్న ప్రేక్షకులకు 'రాజాసాబ్' ఫీస్ట్ ఇస్తుందని ఫిక్స్ అయిపోతున్నారు. కేవలం పాటల అప్డేట్‌తోనే హైప్ ఎక్కిచ్చేశాడు తమన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని దర్శకుడు మారుతి పూర్తి హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.